హే గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోస్ పెట్టకైతే చాలా రోజులైతే అవుతుంది గైస్. అయితే ఈ వీడియోకి అయితే తొందరగా అయితే ఒక లైక్ అయితే చేసుకోండి. మీరు లైక్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో అనేది చాలా మందికి అయితే రీచ్ అవుతుంది, కొంతమంది అయితే చూస్తారు. సో ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు తప్పకుండా ఆ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్ ఇది గోట్ లైఫ్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ కూడా మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ రాజు యాదవ్ మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు గెటప్ స్టోన్ గా అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. మనకు జూలై 24th అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో రాజు యాదవ్ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉన్నారు. సో మనకైతే రాజు యాదవ్ మూవీ అయితే ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ చట్నీ సాంబార్ మూవీ అనమాట. సో ఈ మూవీ రైట్స్ అయితే మనకు డిస్నీ బై హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూలై 26th అయితే కన్ఫామ్ గా అయితే మనకు డిస్నీ బై హాట్‌స్టార్ లో వచ్చేసి చట్నీ సాంబార్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ఐలాండ్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు శివకార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ ఎప్పుడు మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుందంటే, సో ఈ మూవీ అయితే చాలా సార్లు అయితే పోస్ట్ పోన్ అయితే అవుతూ వస్తుంది. సో కరెక్ట్ డేట్ అనేది వాళ్ళైతే ఇంకా అయితే అనౌన్స్ అయితే చేయలేదు. సో ఈ మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే ఈ మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే ఉంది. సో మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ 50 రూపీస్ పే చేయండి, విత్ ఇన్ సెకండ్స్లో మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రజాకార్ మూవీ అనమాట. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీపే వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఆగస్టు 15వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే జీపేలో వచ్చేసి మనకు రజాకార్ మూవీ అయితే ఈసారి కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ఇండియన్ 2 మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా వచ్చేసి కమల్ హాసన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకి రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళ అఫీషియల్గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది గైస్. మనకు ఆగస్టు 2వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకు భారతీయుడు 2 మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనకు భారతీయుడు 2 మూవీ ఎన్ని లాంగ్వేజ్లో మనకు థియేటర్లో రిలీజ్ అయిందో మనకు ఆగస్టు 2వ తారీఖున కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్ ఇస్ ప్రభాస్ గారు తీసిన కల్కి 2898 ఏడీ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు తెలుగు వర్షన్ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఆగస్టు 15వ తారీఖున అయితే తెలుగు వర్షన్ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ప్రభాస్ గారు తీసిన కల్కి 2898 ఏడీ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళు మనకు వచ్చేసి ఆగస్టు 15వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి గైస్. తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్ ఆధారంగా ఇంకో వీడియో అయితే చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటని ఆన్లో పెట్టుకోండి. పక్కనే ఉన్న గంటని ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు అనేది నోటిఫికేషన్ అయితే వస్తుంది గైస్. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.